కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత కూడా ఒప్పుకున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పడం ఎత్తుగడే అని లేదంటే సెన్సేషన్ కోసమని ఆరోపించారు ఆయన. కేసీఆర్ లేకుండా కాళేశ్వరం అవినీతి జరిగిందని కవిత చెప్పాలని చూడటం హాస్యాస్పదమని పూర్తి స్థాయి అబద్ధమన్నారు అద్దంకి దయాకర్. కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పినందుకైనా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం వల్ల ఈ అంశాన్ని పెనెట్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొక దానికి పనికిరా. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటన తప్పితే దాంట్లో మనం కొత్తగా